ఆత్మకు కలిగే మేలునికి బాగా వాక్యాన్ని వివరించగలుగుతున్నారు. పాలిమర్ గారిని బట్టి దేవునికి స్తోత్రం. ఇలాగా అనేక మందిని ప్రేరేపించబడి వారు దేవుని ఎదుగు నడిపించాలని ఆశపడి కోరుకుంటూ ఉన్నాం. దైవజనులు మా పట్టణానికి రావడం మాకు ఎంతో ఆశీర్వాదకరము. ఈ రోజు తుమ్మకర్ర గురించి దైవజనులు చెప్పిన వాక్యాన్ని బట్టి నేను ఎంతో బలపరచబడ్డాను. లాంటి వాక్యాలు లాంటి దైవజనులు మా పట్టణానికి మళ్ళీ మళ్ళీ రావాలని మేమందరం కోరుకుంటున్నాం. పాల్ ఇమ్మానుయేల్ గారి ద్వారా మనతో మాట్లాడాడు. చాలా దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకు వినిపించారు. దేవుడు తుమ్మకర్ర ద్వారా మనతో మాట్లాడాడు. తుమ్మకర్ర ఎందుకు పనికిరానటువంటి తుమ్మకర్రని దేవుని యొక్క మందసంలో, ప్రత్యక్ష గుడారంలో దేవుని యొక్క మందసంలో ఉంచారు. అట్టి తుమ్మకర్ర లాంటి మన జీవితాలను మనం మంచిగా మార్చుకుని దేవునికి పనికి వచ్చే కర్రలాగా, దేవునికి పనికి వచ్చే పనిముట్టులాగా ఉండాలని మన యొక్క జీవితాలను ఉంచుకుందాం. దేవుడు యొక్క సాక్ష్యంలో దీవించుకున్నాం. అందరికి ప్రైజ్ లాడండి. అన్న పాల్ ఇమ్మానుయేల్ గారి మీటింగ్స్కి రావడం ఇదే మొదటిసారి. ఇప్పుడు యూట్యూబ్లో వాటిలో చూస్తూ ఉండేవాళ్ళం. అన్నని లైవ్గా చూస్తే ఇదే ఫస్ట్ టైం. అన్న వాక్యం ఎంతో మేలుకరంగా, ఉద్యోగకరంగా ఉంటుంది. అన్న నిరుద్యోగికి కూడా తన స్నేహితుల ముందు ఏ విధంగా తన స్నేహితులు గర్వించేటట్టుగా చేస్తారన్న వాక్యం నన్ను బలపరిచింది. ఆ వాక్యాన్ని నేను నమ్ముతున్నాను. రానున్న దినాల్లో అన్న ప్రవచనం మా పట్ల నెరవేరుతుందని కోరుకుంటూ. థ్యాంక్ యూ బ్రదర్. దేవుని యొక్క శక్తి, పరిపూర్ణత దేవుడు నాకు అనుగ్రహించారు. అలాంటి ప్రేమనురాగాలతో కూడుకున్న మరి అలాగే పాల్ ఇమ్మానుయేల్ గారు చేస్తున్న పరిచర్యల్లో పరిశుద్ధాత్మ ఉంది. నేను ఎక్కడ కూడా ఒక గంట ఉండలేను, నాకు నచ్చకపోతే ఎక్కడ కూర్చోలేను. కానీ ఈ యొక్క సభలు కూర్చున్నప్పుడు ఎక్కడ జరిగినా సరే, ఈ సభలు కూర్చున్నప్పుడు నాకు ఒక ఆనందం, సంతోషం, సమాధానం దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఈ 3 రోజులు కూడా నేను లాస్ట్ వరకు ఉండి ఒక దైవ సేవకుడిగా మరి పాల్ ఇమ్మానుయేల్ గారు చెప్పిన వాక్యానికి నేను లోబడ్డాను. దేవుడు నాకు చాలా సంతోషము, సమాధానం ఇచ్చాడు. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. మరి ఈ రోజు ఈ సువార్త సభలకి రావడం జరిగింది. పాస్టర్ గారి వాక్యం చాలా బాగుంది. మరి ఎంతో భారం ఉంది కనుక వాక్యం ప్రతి ఒక్కరితో మాట్లాడింది. మనుషులు ఎలా జీవించాలనేది, ఏ విషయాల్లో నలిగిపోతున్నారు, ఎక్కడ పాడైపోతున్నారనో, మరి దైవ సేవకులు మాట్లాడినంతసేపు ఆత్మల పట్ల, ప్రజల పట్ల ఎంతో బాధ కలిగి, భారం కలిగి ఒక్కొక్క మాట చెప్తుంటే ఎందరో జీవితాలు బాగుండాలని సేవకులు చెప్తున్న మాటలు చాలా సంతోషంగా ఉంది. చాలా బాగుంది. చాలా భారం కలిగిన సేవకులని నాకు అనిపించింది. అందును బట్టి చాలా సంతోషపడుతున్నాను. మంచి వాక్యం ఆనందంతో ఉన్నాను. ప్రైజ్ లార్డ్ అందరికీ. మరి తెనాల్లో జరుగుతున్న ఈ 3 రోజుల మీటింగ్స్ ద్వారా మేము ఎంతగానో బలపడ్డాము. అన్న చెప్తున్న వాక్యాన్ని బట్టి, అక్క చేస్తున్న వర్షిప్ని బట్టి 3 డేస్ మేము చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేసాము. మరి 3 డేస్ మీటింగ్స్లో మేము చాలా అద్భుతమైన వాక్యాన్ని విన్నాము. మరి స్తుతి ఆరాధన ద్వారా మేము చాలా ఎక్స్పీరియన్స్ చేసాము. చాలా అద్భుతంగా జరుగుతుంది స్తుతి ఆరాధన. మరి ఎవరైతే ఇంటి దగ్గర కూర్చొని లైవ్ చూస్తున్నారో దయచేసి మీరు ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది. వర్షిప్ చాలా గంభీరంగా, వాక్యం చాలా అద్భుతంగా జరుగుతుంది. స్లైడ్స్ వేసి మరి స్క్రీన్స్లో చెప్తున్నారు. మరి ఇంకొక రోజే ఉంది లాస్ట్ డే మీటింగ్. మరి 3 డేస్ రాని వాళ్ళు, మరి 3 డేస్ వచ్చిన వాళ్ళు కూడా రేపు ఒక్కరోజు వచ్చి ఇంటి దగ్గర లైవ్ చూడటం కాదండి, మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది వాక్యము, స్తుతి ఆరాధన ఎలా జరుగుతుందో. ఈ ఒక్క రోజును మీరు సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి పాల్ ఇమ్మానుయేల్ గారు ఎంతో అద్భుత రీతిగా మరి తెనాలి పట్టణానికి చాలా 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్స్కి మేము గత 2 రోజుల నుంచి వస్తూ ఉన్నాము. ఎంతో ఆధ్యాత్మికమైన మేలులు, దేవుని యొక్క శక్తిని వాక్య ప్రవాహంలో మేము అనుభవించగలిగాము. సమస్త మహిమ ఘనత దేవునికే కలుగునుగాక. థ్యాంక్ యూ. దాసులో నీవు కూడా నీ హృదయం నల్లగా మారిపోయిందా? నీ జీవితం కూడా నల్లగా మారి పాపంతో నింపబడిపోయిందా? నీ హృదయం ఒక బొగ్గులా మారిపోయిందా? దేవుని సన్నిధికి రా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు.